Om Namah Shivaya. The very next lesson, to large circles, Swa and Ses are G and Chadavali. Large circles, Swa, Ses are G. G. అంటే జీ అంటే ఇలాగనమాట. ఎస్ జీ అని చదవాలి. స్వా సెస్ జీ. అసలు ముందు లార్జ్ సర్కిల్స్ అంటే ఏమిటో తెలియాలిగా మనకి. మనం స్మాల్ సర్కిల్, గ్రూప్ ఆఫ్ సర్కిల్స్ అనే పాఠాలు నేర్చుకుంటున్నాం, అంతే కదా. గ్రూప్ ఆఫ్ సర్కిల్స్ అనేటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ గ్రూప్ ఆఫ్ సర్కిల్స్ పాఠంలో ముందు ఏం నేర్చుకున్నాం? స్మాల్ సర్కిల్ గురించి నేర్చుకున్నాం. స్మాల్ సర్కిల్ ఎలా నేర్చుకున్నాం? ఒక చిన్న సర్కిల్ని ఎలా రాస్తే, అవునా, చిన్న సర్కిల్ రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని డబుల్ చేసి రాసినట్లయితే దాన్ని లార్జ్ సర్కిల్ అంటారు. డబుల్ చేసి రాయడం. స్మాల్ సర్కిల్ ఇంత రాసేవాళ్ళు. దీన్ని డబుల్ చేసి రాసినట్లయితే దాన్ని లార్జ్ సర్కిల్ అంటారు. లార్జ్ సర్కిల్ అన్నాం కదా అని ఇంత రాయకూడదు, ఏదో ఇలా రాయకూడదు. ఏమి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. లార్జ్ సర్కిల్ అంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉండాలి అంతే. ఎందుకని మన కాన్సనెంట్స్కి కలిపి రాసేలా ఉండాలి కదా మరి. అందుకోసం ఈ సైజు మించకూడదు. దీనిలాగే దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎటు వీలైతే రైట్. కాన్సనెంట్ యొక్క మోషన్ బట్టి ఎటు వీలు కావాలంటే అటు తిప్పుకొని రాసుకోవచ్చు. ఆ యొక్క ఫెసిలిటీ ఉంటుంది. దాన్ని లార్జ్ సర్కిల్ అంటారు. ఈ లార్జ్ సర్కిల్ ఏం పలుకుతుంది? స్మాల్ సర్కిల్ ఎస్ ఒకటే పలికింది, అవునా. ఈ లార్జ్ సర్కిల్ ఏం పలుకుతుందంటే స్వా, సెస్, ఆర్స్ జీ అని పలుకుతుంది. ఏం సరే, మరి ఇన్ని ఉన్నాయి కదండి, ఇన్నింటినీ ఒకేసారి పలికడం ఎలా? అంతేగా మరి. దానికి ఆయన కొన్ని నియమాలు చెప్పాడు మనకి. మొదటి ప్రిన్సిపల్లో ఏం చెప్పాడంటే, ఇనీషియల్గా రాసేటువంటి లార్జ్ సర్కిల్ స్వా అనే ధ్వని ఒకదాన్నే పలుకుతుంది. ఏం అంటే ఇది ఇంకా మీడియల్గా కానీ ఫైనల్గా కానీ ఈ ధ్వని రాదు. ఒక ఇనీషియల్గా మాత్రము లార్జ్ సర్కిల్ రాసిన ఏ కాన్సనెంట్గా అయినా ప్రారంభంలో కనుకను లార్జ్ సర్కిల్ రాసినట్లయితే అది స్వా అనే ధ్వనిని తప్పించి సెస్ కానీ జీ కానీ పలకదు. అది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఏమి అంటే ఇనీషియల్గా ఏ కాన్సనెంట్గా అయినా లార్జ్ సర్కిల్ రాసినట్లయితే అది కేవలం స్వా అనే ధ్వనిని మాత్రమే పలుకుతుంది. అది మనం అక్కడ గమనించాల్సి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సీట్ అనే పదం ఉందనుకో, స్మాల్ సర్కిల్ టీ రాస్తాను, అంతే కదా. టీకి దీన్ని యాడ్ చేసాం. ఇంకో రూల్ కూడా ఉంది. ఇనీషియల్ సౌండ్ ఆఫ్ ఎస్ అని చెప్తుంది. ఫైనల్గా ఉండేటువంటి స్మాల్ సర్కిల్ ఫైనల్ సౌండ్ ఆఫ్ ఎస్ అనే చెప్తుంది. అదే రూల్ ఇక్కడ కూడా. ఇనీషియల్గా కనుక లార్జ్ సర్కిల్ రాసినట్లయితే స్వా అనేటువంటి ధ్వనినే ఇస్తుంది. దీనికి ఫైనల్ ఉండదు కాబట్టి ఇనీషియల్గా మాత్రమే స్వా అనేటువంటి ధ్వనిని చెబుతుంది. స్వీట్ అన్నప్పుడు ఇలా రాసాం కదా. ఇప్పుడు లార్జ్ సర్కిల్తో రాసామనుకో అది స్వీట్ అవుతుంది. అంటే స్వాన్ పలికిందిగా అక్కడ. అది సంబంధం అనుకో ఇలా రాస్తాం, సర్కిల్స్ ఎమ్ము. ఇప్పుడు లార్జ్ సర్కిల్తో రాసామనుకో స్వమ్ అని పలుకుతుంది. స్వాన్ పలికిందిగా. అది ఇక్కడ గమనించాల్సిన. ఒకవేళ ఈ లార్జ్ సర్కిల్కి ఏ కాన్సనెంట్ రాయడానికి వీలు లేదనుకో, అప్పుడు ఇలా రాసుకోవాలి, సర్కిలస్ వే, అంతేగా మరి. ఎస్ డబ్ల్యూ అయినాగా అక్కడ ఉంటా స్వే. అంటే సపోజు స్వేసివ్ అనే పదం వచ్చింది అంది, సర్కిలస్ వే ఇలా రాయాలి. అంటే ఇక్కడ స్వే అని పలికింది, సివ్, స్వేసివ్. స్మాల్ సర్కిల్ అంటే మరి ఇప్పుడు లార్జ్ సర్కిల్ రాయడానికి వీలుగా లేదు కదా ఇక్కడ. కానీ స్వే అని వచ్చింది సపోజ్, ఎస్డబ్ల్యూఏ వే, అవునా. వే అనే దానికి లార్జ్ సర్కిల్ రాయడం కుదురుతుందా? ఎందుకని ఇక్కడ ఆల్రెడీ ఒక తలకాయ ఉంది, అవునా. అందుకని దానికి సర్కిల్ పెట్టుకుని ఇలా రాసుకోవాలి. ఇందులోంచి వచ్చిన పదమే స్వేసివ్. ఎందుకంటే రూట్ వర్డ్ యొక్క రూపాన్ని మార్చకూడదు అని ఇంతకుముందు పాఠంలో మనకి తెలియజేశారు. అందుకని స్వే అనేటువంటిది ఇలా రాయాలి, స్వేసివ్ అనేటువంటిది ఈ రకంగా రాయాలి. ఏం అంటే ఒకవేళ లార్జ్ సర్కిల్ రాయడానికి వీలు లేకపోతే సర్కిలస్ వే అంటే స్వా అనేటువంటిది సర్కిలస్ వే పలుకుతుంది అనమాట. అది ఇక్కడ గమనించాలి. అది మొదటి ప్రిన్సిపల్లో మనకి. ఇకపోతే సెకండ్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చినట్లయితే ఇందులో మనకి ఏం తెలియజేస్తాడంటే రైటర్ గారు, మీడియల్గా కానీ ఫైనల్గా కానీ రాసే లార్జ్ సర్కిల్ సెస్ కానీ జీ కానీ పలుకుతుంది. సెస్ కానీ
జీ అని కానీ పలుకుతుంది. ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెససిటీ అని వచ్చింది చూడు, ఇక్కడ మధ్యలో సెస్ అని వచ్చింది కదా. అంటే ఎన్ను లార్జ్ సర్కిల్ టీ, అంటే ఎన్కి సెస్కు ముందు ఎన్ ఉంది, దానికి ఏదో కాన్సనెంట్ ఉండాలిగా, మరి మీడియల్గా రావాలన్నాడు. ఎన్కి టీకి మధ్యలో వచ్చింది సెస్ అనేది, ఇగో నెససిటీ సెస్ అని వచ్చిందిగా ఇక్కడ. అలాగే పొజెసివ్ పిఓ ఎస్ఎస్ఈ ఎస్ఎస్ఐ విఈ జెస్ అని వచ్చింది. అంటే సెస్ అనే హెవీ సౌండ్ జెస్ అయినా అదే, లార్జ్ సర్కిల్ అనేటువంటిది సెస్ అనే కాదు జస్ట్ అని కూడా పలుకుతుంది. లార్జ్ సర్కిల్ అనేటువంటిది సెస్ అనే కాదు జస్ట్ అని కూడా పలుకుతుంది. ఏం అందుకని పొజెసివ్ జస్ట్ వచ్చింది ఇక్కడ, అవునా. ముందు పి ఉంది, తర్వాత వి ఉంది, రెండింటికి మధ్యలో పి లార్జ్ సర్కిల్ వి పొజెసివ్ అవి మీడియల్గా వచ్చినప్పుడు కదా. మరి అదే సపోజు పాసెజ్ అని వచ్చింది, పాసెజ్ సెజ్ అని పలికింది ఇక్కడ. ఏమి సెజ్ సెస్ పలికినా సెజ్ పలికినా జీ అని పలికినా ఒకటే. ఏమి అంచేతను పాసెజ్ అన్నప్పుడు చూడు సెజ్ అని పలికింది ఇక్కడ, ఫైనల్గా వచ్చింది పి లార్జ్ సర్కిల్, చివరినే వచ్చిందిగా, పి తర్వాత వచ్చింది చివరిని వచ్చింది. పాసెజ్ అని మనం పాసెజ్ అంటాం, పాసెస్ అని అంటారు, కానీ ఒరిజినల్గా పాసెజ్ అని పలకమని ఇంగ్లీష్ వాళ్ళు చెబుతారు. పాసెజ్ రాసేటప్పుడు ఎస్ఐ రాస్తాం, జీ పలకదు, కానీ సౌండ్ పలికేటప్పుడు మాత్రం జీ అని పలుకుతారు. అదే జీ అనుకున్నాగా, అదే ఇది. ఏం సెజ్ కానీ సెస్ కానీ రెండింటికి అదే, పాసెస్ అన్నా పాసెజ్ అన్నా అదే. లార్జ్ సర్కిల్ రాసాం, చివరిని రాసాం అట్లా. అలాగే కాజెస్ CAUSES జజ్ అని వచ్చింది, సెజ్ అని పలికినా జజ్ అని పలికినా లార్జ్ సర్కిలే రాస్తాము, అంటే హెవీ అయినా లైట్ సౌండెడ్ అయినా అదే పలుకుతాము. ఇప్పుడు కాజెస్ అన్నప్పుడు కే లార్జ్ సర్కిల్, అది జజ్ అని వచ్చిందిగా ఇక్కడ, కాజెస్ అది ఇక్కడ మనం గమనించాలి. ఏమి ఈ రకంగా అంటే ఫైనల్గా రాసినప్పుడు ఎలాగా, అంటే మీడియల్గా కానీ ఫైనల్గా కానీ మన సెస్ కానీ సెజ్ కానీ జస్ కానీ జజ్ కానీ అన్నింటికి లార్జ్ సర్కిల్నే వాడతాం. అది ఇక్కడ గమనించాల్సిన కొన్ని. ఏమి సరే బాగుంది. ఇప్పుడు మన సెస్ అని పలికినప్పుడు ఓవల్ సౌండ్ ఏం వినపడుతుంది మధ్యలో, ఏ అని ఓవల్, సెకండ్ ప్లేస్ ఓవల్ సౌండ్ వినపడుతుంది సెస్. అంటే దీని పుట్టుకే అలా ఉందన్నమాట, అది ఎలా పుట్టిందనమాట, సెకండ్ ప్లేస్ ఓవల్తో పుట్టాయి, అవునా. మనం ఏదో పుట్టుమచ్చు ఉంటుంది, అక్కడ పుట్టుమచ్చుతో పుడతాం, పుట్టేటప్పుడే ఉంటాయంటారు కదమ్మా. అలాగే ఇది దాంతోపాటే పుట్టింది సెస్, ఏమి జస్, ఇలా ఈ రకంగా సెకండ్ ప్లేస్ ఓవల్ సౌండ్తో పుట్టింది. అందుకని ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఓవల్ ఇండికేషన్ లేదు. ఒకవేళ ఎస్కి మధ్యలో సెకండ్ ప్లేస్ ఓవల్ కాకుండా ఇంకే ఓవల్ అయినా వస్తే ఎలా రాయాలి అనేటువంటి దాని గురించి చెప్తాను. ఏమి అదర్ దాన్ ఏ అని ఓవల్, ఏ అని ఓవల్ వస్తే ఏం రాయక్కర్రా. ఒకవేళ ఎగ్జిస్ట్ EXIST జిస్ట్ అని వచ్చింది ఇక్కడ, ఎగ్జిస్ట్, ఇక్కడ ఏ అని రాలా, ఎగ్జస్ట్ అని రాలా కదా, ఎగ్జిస్ట్ అని వచ్చింది, అంటే జిస్ట్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏం ఓవలు పలుకుతుంది, రెండింటి మధ్యలో ఈ అనే ఓవలు పలుకుతుంది. మరి ఈ అనే ఓవలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో పెట్టుకోము, డాట్ ఓవల్ కదా, డాట్ ఓవల్ పెట్టుకున్నాం. అది లార్జ్ సర్కిల్ మధ్యలో డాట్ ఓవల్ కదా, జిస్ట్ అన్నప్పుడు ఈ అనే ఓవల్ డాట్ ఓవల్ కదా, అందుకని డాట్ ఓవల్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఎగ్జిస్ట్ అనమాట. అంటే మధ్యలో ఓవల్ పెడితే దీని అర్థం ఏమిటి, ఎస్కి మధ్యలో ఒక ఓవల్ ఉంది అని దాని యొక్క అర్థం అనమాట. ఎస్కి మధ్యలో ఈ అనే ఓవల్ అని ఉంది అని దాని అర్థం. సరే బాగుంది. సపోజు ఎగ్జాస్ట్ అని వచ్చింది, ఇక్కడ చూడు జాస్ అని వచ్చింది, ఎగ్జాస్ట్ జాస్, అవునా. ఇది కూడా ఇదే, మధ్యలో ఆ అనే ఓవల్ వచ్చింది, అంటే ఆ అనేది డాష్ ఓవల్ కదా, ఇక చిన్న డాష్ ఇక్కడ ఇండికేట్ చేస్తాం. డాట్ ఓవల్ అయితే డాట్ ఓవల్ పెడతాం, డాష్ ఓవల్ అయితే డాష్ ఓవల్ పెడతాం. ఏం ఈ రకంగా మనం మధ్యలో ఓవల్ని ఇండికేట్ చేస్తాం. లేదండి మధ్యలో ఒకవేళ దిఫ్తాంగ్ వచ్చిందండి అని వచ్చింది, ఎక్సర్సైజ్
సైజ్ అన్నప్పుడు చూడు, ఎస్కి జీకి మధ్యలో ఐ అనేది వచ్చింది. ఎక్సర్సైజ్ అన్నప్పుడు కదా, ఎక్సర్సైజ్ అదిగో ఇక్కడ ఐ దిపుతాను మధ్యలో. దాని పొట్ట మధ్య పొట్టలో డాట్ హోల్ వస్తే డాట్ హోల్ పెడతాం, డాష్ హోల్ వస్తే డాష్ హోల్ పెడతాం, దిప్తాంగ్ వస్తే దిప్తాంగ్ని ఇండికేట్ చేస్తాం. అది ఇక్కడ గమనించాలి. ఎక్సర్సైజ్, ఎక్సర్సైజెస్ వచ్చిందనుకో, దీనికి ఇంకో పిల్ల మధ్యలో ఒక పిల్ల వచ్చింది. ఏం ఎక్సర్సైజ్డ్ వచ్చింది అదిగో. ఈ రకంగా అంటే రూపాలు కూడా రాసుకోవచ్చు అన్నమాట. అవకాశం ఉంది కాబట్టి రాస్తున్నాను. ఏమి కానీ ఆ రాసేటప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎలాగంటే మనకు తెలియాలి, క్లారిటీ ఉండాలి. మనకి ఫిజియోగ్రఫీలో నేర్పాడు ఫెసిలిటీ, అవునా, ఆ లైనాలిటీ, క్లారిటీ, లిజిబిలిటీ ఉండాలని చెప్పాడు. అలా ఉండాలి ఏ కాన్స్టెంట్కి. అది ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ రకంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్కి మధ్యలో ఓవలేని రాలేదండి, అప్పుడు కూడా లార్జ్ సర్కిల్ రాయొచ్చు. మిస్ స్పెల్ అని వచ్చింది సపోజ్, ఎగ్జాంపుల్ అది. మిస్ స్పెల్ 2 పదాలు వచ్చాయి. ఇదిగో మనం అది ఈ రకంగా రాస్తాము. అది సెకండ్ ప్రిన్సిపల్లో మనకి వివరణ ఇచ్చేది. అవునా? అయిపోయింది. థర్డ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాం. 3వ ప్రిన్సిపల్లో ఏం చెప్తాడంటే, అకార్డింగ్ టు పారా 47, జ్ఞాపకం ఉందా? గుర్తులేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి లెసన్లోనూ వస్తుందని చెప్పాను నీకు. అవునా? ఏంటి? ఇనీషియల్ ఓవెల్ రిక్వైర్స్ ఇనీషియల్ కాన్సనెంట్, ఫైనల్ ఓవెల్ రిక్వైర్స్ ఫైనల్ కాన్సనెంట్ అని మనకు అందులో పారా 47లో చెప్పారు. ఈ పారా 47 ఏం చెబుతుంది మనకి? ఓవెల్తో ప్రారంభమైనప్పుడు ఏ చిన్న రూపాలు రాయకూడదని చెబుతుంది. అలాగే ఫైనల్గా ఓవెల్ ఫాలో అయినట్లయితే ఏ చిన్న రూపాన్ని రాయకూడదు, పూర్తి రూపాలు అంటే కాన్సనెంట్స్నే రాసుకోవాలి అని పారా 47 చెబుతాం. పారా 48 కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పాడు? రూట్ వర్డ్స్ యొక్క రూపాన్ని మార్చకూడదు. రూట్ వర్డ్స్ అంటే మూల పదాలు, మూల పదాల యొక్క రూపాన్ని మార్చరాదు. అంటే ఒక నియమం ద్వారా ఏర్పడినటువంటి పదాన్ని వేరే రూల్ అప్లై చేయడం వల్ల దాని రూపాన్ని మార్చే అవకాశం ఉన్నా మార్చకూడదు అని. మూలాలు మారకూడదు ఎప్పుడు, అంతే కదా? ఇప్పుడు మనకైనా అంతే, మూలాలు మారిపోవచ్చా? మారిపోకూడదు. అందుకని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మన యొక్క ఆచారాలు ఎలా ఉన్నాయో అలాగే ప్రవర్తించాలి. అర్థమైందా? ఆధునికత అనే పేరుతోటి మారిపోవడం తప్పు. అర్థమైందా? రూట్ వర్డ్, మన తండ్రులు తాతలు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి. అది ఇక్కడికి. అందుకని పారా 48 రూట్ వర్డ్స్ యొక్క రూపాన్ని మార్చకూడదు అని చెబుతుంది. అందుకని మార్చకూడదు. అది ఇక్కడ గమనించాల్సి. దానికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, సపోజ్ లూసీ అనే పదం ఉంది. ఎల్ ఏం చేయాలి? సర్క్లెస్ రాయాలా, స్ట్రోకెస్ రాయాలా? లూసీ అన్నప్పుడు లూసీ. ఎందుకని ఇక ఫైనల్గా ఓల్ ఫాలో అయింది కదా. ఫాలో అయినప్పుడు ఏం చేయమన్నాడు? పూర్తి రూపమే రాసుకోమన్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? సర్క్లెస్ రాయాలా, స్ట్రోకెస్ రాయాలా? స్ట్రోకెస్ రాయాలి. ఎందుకని? మామూలుగా అయినట్లయితే ఎలా రాయకూడదు ఇలాగా. ఎందుకని? ఫైనల్గా ఓవెల్ ఫాలో అయింది. లూసీ. ఇప్పుడు లూసీస్ అనే పదం వచ్చింది. అంటే రూట్ వర్డ్ ఇది, దాంట్లోంచి వచ్చిన పదం లూసీస్ అన్నప్పుడు. వచ్చినప్పుడు నేను లార్జ్ సర్కిల్ ఇక్కడ పైన చెప్పారు కదా, లార్జ్ సర్కిల్ రాసుకుని మధ్యలో చొక్కెట్టేస్తానండి లూసీస్ అన్నప్పుడు, అంటే ఈ రూల్ వర్తించదు. చొక్క పెట్టేస్తానంటే వర్తించదు. ఎందుకని? లూసీ అనే రూట్ వర్డ్ ఎల్ స్ట్రోకెస్ రాశాం కాబట్టి ఎల్ స్ట్రోకెస్ సర్క్లెస్సే రాసుకోవాలి. ఈ రకంగా రాసుకోవాలి. ఎందుకని? ఇది మూల పదం, అందులోంచి వచ్చిన రూపం ఇది. అర్థమైందా? అంచేతం దాని యొక్క రూపాన్ని మనం మార్చకూడదు. లూసీస్ అన్నప్పుడు ఈ రకంగా రాసుకోవాలి. అలాగే పాలిసీ అని వచ్చింది, POLICY, పాలిసీ, స్ట్రోకెస్ రాసుకోవాలి. ఎందుకని? ఫైనల్గా ఓవెల్ ఫాలో అయింది కాబట్టి పాలిసీ అన్నప్పుడు ఈ రకం. ఇప్పుడు పాలిసీస్ అని వచ్చింది. సీస్ వచ్చినప్పుడు PL లార్జ్ సర్కిల్ రాసి చొక్క పెట్టేస్తానండి. సీస్ అన్నప్పుడు ఎస్కి మధ్యలో ఏ అని ఓవర్ వచ్చిందో చొక్క పెట్టుకోమని పైన చెప్పారు. ఇక్కడ ఎగ్జిస్ట్ అన్నప్పుడు రాసేప్పుడు అలా రాసేస్తూ ఉంటే రూల్ ఓపెన్. ఎందుకని? పాలసీ అనేటువంటిది ఒక నియమం ద్వారా
ఫైనల్గా ఓవర్ ఉన్నప్పుడు పూర్తిగా రాసుకోమని చెప్పబడింది. దాన్ని అనుసరించి పాలసీస్ అన్నప్పుడు ఇలాగే రాసుకోవాలి, కానీ దాని రూపాన్ని మార్చుకోకూడదు. జెలసీ ఇదిగో ఇలా రాస్తాం, జెలసీస్ ఈ రకంగా రాస్తాం. అది 3వ ప్రిన్సిపల్ను మనం తెలియజేసాం. ఓకేనా? ఇంకపోతే 4వ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇందులో ఏం తెలియజేస్తాడంటే మనకి పదాలు ఎస్సులు ఎక్కువగా ఉండే పదాలు ఉంటాయి. ఆ ఎస్సులు ఎక్కువగా ఉండేటువంటి పదాలు, తక్కువగా ఉండేటువంటి పదాలు ఉంటాయి. ఎక్కువగా ఉండేటువంటి పదాలని లార్జ్ సర్కిల్ రాయడం ద్వారా గుర్తించలేము. ఏం గుర్తించలేము కదా, మరి ఎన్ని ఎస్సులు బోల్డ్ అని ఉంటాయి సపోజ్. అలాగే రెండోది సిమిలారిటీ ఒకేలా ఉంటే కూడా రాయలేము. మనం 2 పదాలు ఒకేలా రాసామనుకో మనం వాటిని కూడా గుర్తించడం కష్టం కదా. మరి అందు గురించి ఏం చెప్తా అంటే సపోజ్ ఎక్కువగా ఎస్సులు ఉండేటువంటి పొసెస్, చూడు ఎన్ని ఉన్నాయి, 4 ఎస్సులు ఉన్నాయి ఇందులో పొసెస్ అన్నప్పుడు. అందుకని ఏం చేయమంటే పి స్మాల్ సర్కిల్ ఎస్ ఇలా రాసుకోమంటాడు. ఏమి అలాగే పాజెస్ అని వచ్చింది, PAUSES ఇలా రాసుకోమంటాడు. ఇప్పుడు యాక్చువల్గా పొసెస్ కూడా ఇలాగే రాయాలి. 2 అలాగే ఉంటే సిమిలారిటీ 2 పదాలు ఓలా ఉంటే గుర్తించలేం కదా ఏదేది అనేటువంటిది. అందుకని ఏం చేశాడంటే ఎక్కువ ఎస్సులు ఉండేటువంటి దానికి సర్కిల్ స్ట్రోక్ ఎస్ రాసుకోమని, తక్కువగా ఉండేటువంటి దానికి లార్జ్ సర్కిల్ రాసుకోమన్నాడు. ఏమి జస్ట్ అని సౌండ్ పలికింది కాబట్టి లార్జ్ సర్కిల్ రాసుకున్నాం. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా రాసుకోమన్నాడు. అలాగే హెవీగా పలికినటువంటివి, ఇది పొసెస్ అన్నప్పుడు సెస్ అనేటువంటిది లైట్గా పలికింది, అందుకని ఈ రకంగా రాసు. పాజెస్ అన్నప్పుడు హెవీగా పలికింది, జజ్ అనే సౌండ్ హెవీ అంట, అందుకని లార్జ్. ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి పదాలని ఆ రకంగా రాసుకోమంటాడు. యాక్సెస్ అని వచ్చింది, ACCESS, కే సర్కిల్ ఇలా రాసుకోమంటాడు యాక్సెస్. అదే యాక్సిస్ అని వచ్చింది, ఇదిగో ఈ రకంగా రాసుకోమంటాడు. ఎందుకంటే ఇది కూడా ఇలాగే రాయాలి. మరి రెండింటికి కన్ఫ్యూజ్ అవుతాం కదా మనం. అందుకోసం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేశాడు, ఎక్కువ ఎస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా రాసుకున్నాడు. పైగా లైట్గా పలికింది. యాక్సెస్ అన్నప్పుడు సెస్ అనేటువంటిది లైట్ సౌండ్ అండి. యాక్సిస్ అన్నప్పుడు తక్కువ పలికాయి, రెండోది హెవీగా పలికింది, జిస్ అని పలికింది, అందుకని లార్జ్ సర్కిల్. రెండింటికి ఆ తేడా తెలుసుకోవడం గురించి ఈ రకంగా. అలాగే రెసెస్ అని వచ్చినప్పుడు రే ఈ రకంగా రాసుకోమంటాడు. సర్క్లెస్ స్ట్రోకెస్ కానీ, స్ట్రోకెస్ సర్క్లెస్ కానీ, రెసెస్. ఇది రేసెస్ వచ్చిందనుకో ఇది రాష్ట్రం. యాక్చువల్గా ఇది కూడా ఇలాగే రాసుకోవాలి, కానీ మీరు ఇలా రాస్తే గుర్తించలేం కదా, 2 ఓలాగే ఉన్నాయి కదా. మరి రెసెస్ రేసెస్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? అందుకని ఎక్కువ ఎస్సులు ఉన్న దానికి స్ట్రోకెస్ సర్క్లెస్ రాసుకోమని, తక్కువ ఉన్న దానికి ఈ రకంగా రాసుకో. అలాగే ఇది లైట్గా పలికాం రెసెస్ అన్నప్పుడు, ఇది రేసెస్ అన్నప్పుడు హెవీ ఓవల్ పలికాం, అందుకోసం ఈ రకంగా ఐడెంటిఫికేషన్ చేసుకోమంటున్నాడు. అంటే తెలుసుకుని రాసుకోవాలి వాటన్నింటినీ అని మనకి తెలియజేస్తున్నాడు. ఇకపోతే ఫైనల్గా మరొక ప్రిన్సిపల్ మనకి ఏం తెలియజేస్తాడంటే ఈ యొక్క ఇంకొక రూల్లో ఏం చెప్తాడంటే ఫైనల్గా దీన్ని ఫ్రేజియోగ్రఫీలో కూడా వాడుకోవచ్చు. ఈ లార్జ్ సర్కిల్ అనేటువంటిది ఫ్రేజియోగ్రఫీలో కూడా, మనం ఫ్రేజియోలిస్ట్ని నేర్చుకున్నాంగా, ఆ ఫ్రేజియోగ్రఫీలో కూడా దీన్ని వ్రాయవచ్చుట. సపోజు యాజ్ వీ హ్యావ్ అనే పదం అంటుంది, ఫ్రేజ్ అనమాట ఇది కదా. మరి హ్యావ్ ఇలా రాస్తాం, మనం యాజ్ వీ ఇలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రెండింటినీ కలిపి ఇలా రాసుకోవచ్చు. యాజ్ వీ అనేటువంటిది ఇలా రాయడం అక్కడ నేర్చుకుని లార్జ్ సర్కిల్ రాస్తే లేకపోతే ఈజ్ యాజ్ వీ అనే, ఇక్కడ వి అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ రకంగా రాసుకోవచ్చు, యాజ్ వీ హ్యావ్. అలాగే కెన్ ఇలా నేర్చుకున్నాం అవునా, దానికి లార్జ్ సర్కిల్ పెడితే యాజ్ వీ కెన్ అని రాయొచ్చు అనమాట, యాజ్ వెల్ యాజ్ ఈ రకంగా. అలాగే మధ్యలో వచ్చినప్పుడు ఇన్ దిస్ ఇలా రాస్తాం. సిటీ అనే పదం ఉంది, రెండింటినీ కలిపి రాసుకోవచ్చు, ఇన్ దిస్ సిటీ లార్జ్ సర్కిల్ పెట్టి రాసుకోవచ్చు. అర్థమైందా? దిస్ అని ఇలా రాస్తాం, ఇప్పుడు ఇలా రాస్తే దిస్ ఈజ్ అవుతుంది, లార్జ్ సర్కిల్ రాస్తే దిస్ ఈజ్ అని రాసేయచ్చు. అలాగే లార్జ్ సర్కిల్ అబౌవ్ రాస్తే యాజ్ ఈజ్ అవుతుంది, అంటే ఈజ్ అనేటువంటి దాన్ని మనం ఇలా నేర్చుకున్నాం, యాజ్ ఇలా నేర్చుకున్నాం. అందుకని యాజ్ ఇలా రాసాం కాబట్టి పైన రాసాం కాబట్టి యాజ్ ఈజ్ అవుతుంది. అదే లైన్ మీద రాసామనుకో ఏమవుతుంది, ఇప్పుడు ఈజ్ యాజ్ అవుతుంది. ముందు ప్రైమరీగా
ఇప్పుడు స్మాల్ సర్కిల్ రాసాం, ఏంటిది యాజ్, అందుకని దానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత యాజ్ ఈజ్ అవుతుంది. ఇది ఇప్పుడే స్మాల్ సర్కిల్ లైన్ మీద రాసాం, ఇది ఏమిటిది ఈజ్, అందుకని ఇప్పుడు లార్జ్ సర్కిల్ రాసాం, ఈజ్ యాజ్ అవుతుంది. ఈ రకంగా మనం వాడుకోవచ్చు. అది హ్యాజ్ కూడా ఈజ్, లార్జ్ సర్కిల్ రాస్తే ఈజ్ యాజ్ ఆర్ ఈజ్ హ్యాజ్ అది కూడా అవుతుంది. అలాగే పైన రాసేదాన్ని కూడా యాజ్ ఈజ్ కదా, ఇది యాజ్ ఈజ్, దీన్ని కూడా యాజ్ హ్యాజ్ అని కూడా అనొచ్చు. అది రకంగా ఏం ఈ రకంగా వాడుకోవచ్చు అని మనకి తెలియజేస్తారు. అది లార్జ్ సర్కిల్ యొక్క పాఠం. ఏం అంటే ఈ లార్జ్ సర్కిల్ గురించి మనకి ఏం తెలియజేశాడనమాట, కేవలం 6 ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇందులో. 6 ప్రిన్సిపల్ ఏంటి, లార్జ్ సర్కిల్ ఏంటంటే స్వ షస్సు జి అని పలుకుతుంది. స్వ షస్సు జి అనే పలుకుతాయి. మనం స్మాల్ సర్కిల్ నేర్చుకున్నాం. ఈ స్మాల్ సర్కిల్ని ఒక లార్జ్ డబుల్ చేసి రాసినట్లయితే అది లార్జ్ సర్కిల్ అంటారు దాన్ని. అది ఏం ధ్వనులు పలుకుతుందన్నమాట, జి షస్సు స్వ షస్సు జి అని పలుకుతుంది. ఏమి ఏ కాన్సనెంట్కైనా ఇనీషియల్గా లార్జ్ సర్కిల్ రాస్తే అది స్వ అనే ధ్వనిని చెబుతుంది. అది ఇక్కడ గమనించాలి. సెకండ్ ప్రిన్సిపల్లో మీడియల్గా కానీ ఫైనల్గా కానీ సెస్ కానీ జీ కానీ 2 ధ్వనులు పలుకుతాయి. లేకపోతే జస్ కానీ సెజ్ కానీ జస్ అని కానీ పలుకుతుంది. అది సెకండ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ అందులోనే ఏం చెప్తాడంటే సెస్ అనేటువంటిది సెకండ్ ప్లేస్ ఓవల్ సౌండ్తో జనించింది. అండ్ ఆ సెకండ్ ప్లేస్ ఓవల్ కాకుండా ఇంకే ఓవలైనా వచ్చినట్లయితే దాన్ని లార్జ్ సర్కిల్ మధ్యలో ఇండికేట్ చేయాలి. డాట్ ఓవల్ అయితే డాట్ ఓవలు, డాష్ ఓవల్ అయితే డాష్ ఓవలు, దిఫ్తాంగ్ అయితే దిఫ్తాంగ్ని రాసుకోమంటాడు. నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్లో ఏం చెప్తా అంటే పారా 47 ఏం చెప్తుంది, ఇనీషియల్ ఓవల్ రిక్వైర్స్ ఇనీషియల్ కాన్సనెంట్, ఫైనల్ ఓవల్ రిక్వైర్స్ ఫైనల్ కాన్సనెంట్ అని చెప్తుంది. ఆ రూల్ని అనుసరించి ఫైనల్గా కనుక ఓవల్ ఫాలో అయినట్లయితే ఈ లార్జ్ సర్కిల్ రాయకూడదు. పారా 48 ఏం చెప్తుందంటే రూట్ వర్డ్ యొక్క రూపాలని మార్చకూడదని చెప్తుంది. అందుచేతను ఆ రూట్ వర్డ్ యొక్క రూపాలని అంటే రూట్ వర్డ్ రూపాన్ని మనం ప్లోరల్లో రాసేటప్పుడు లార్జ్ సర్కిల్ రాసేయచ్చు అనుకుంటాం, కానీ రాయకూడదు. ఎందుకంటే రూట్ వర్డ్లో స్ట్రోక్ ఎస్ రాసాం కాబట్టి ప్లోరల్లో కూడా స్ట్రోక్ ఎస్నే రాసుకుని మరొక ఎస్ని సర్కిల్ ఇస్ని పెట్టుకోవాలి. అలాగే ఎక్కువ ఎస్సులు ఉన్నప్పుడు కానీ లేకపోతే లైట్గాను హెవీగాను పలికేప్పుడు సిమిలారిటీ 2 పదాల మధ్యన తేడా తెలుసుకోవడం గురించి ఎక్కువ ఎస్సులు ఉన్నటువంటి దాన్ని స్మాల్ సర్కిల్ స్ట్రోక్ ఎస్ కానీ స్ట్రోక్ ఎస్ సర్కిల్ కానీ రాసుకోవాలి. హెవీగా పలికేదానికి లార్జ్ సర్కిల్ రాసుకోమని తెలియజేస్తాడు. ఇక ఫైనల్గా ఏం తెలియజేస్తాడు, ఫ్రేజోగ్రఫీలో కూడా ఈ లార్జ్ సర్కిల్ రాసుకోవచ్చు అని తెలియజేస్తాడు. అది ఈ లార్జ్ సర్కిల్ గురించినటువంటి పాఠం. అర్థమైందా? ఆ పాఠాన్ని ఆన్లైన్లో విని లెసన్ చదువుకుని లెసన్లో ఉన్న పదాలు రాసి నెమ్మదిగా పెద్ద పెద్ద సున్నాలు చుట్టకూడదు. స్మాల్ మనం నేర్చుకుని చిన్న సున్నాల కంటే కొంచెమే ఉండాలి. లెసన్లో ఉన్న పదాలన్నీ రాసి ఎక్సర్సైజ్ పూర్తి చేయాలి. అది పూర్తి చేసుకుని తెలుసుకోవాలి. లెసన్ అందరూ విను 1-2 సార్లు వినపడిందా? రైట్. ఓం నమః శివాయ.